వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ శ్రావ్య. జై భవానీ. మనందరికి కూడా తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత పండగలు ఇవేమి కూడా సెలబ్రేట్ అంటే ఒకప్పుడు ఏదైతే కళ ఉండేదో, అంటే బతుకమ్మ కళ అయితేనేంటి, లేకపోతే బోనాలు అయితేనేంటి, బోనాల దగ్గర నుంచి ఇటు ప్రతి ఒక్క పండగ కూడా ప్రతి దానికి కూడా ఆంక్షలు పెడుతూ వస్తుంది. మొన్న వినాయక చవితి చూసుకున్నట్టయితే వినాయక చవితి దగ్గర కూడా మండపాలు పెట్టొద్దు, సౌండ్స్ పెట్టొద్దు, ఇలా రకరకాలుగా ఆంక్షలు పెట్టుకుంటూ వచ్చారు. అండ్ అలాగే మళ్ళీ ఇప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకే మొట్టమొదటి పండగ బతుకమ్మ పండగ, చాలా అద్భుతమైనటువంటి పండగ. అలాగే దసరా, శరన్నవరాత్రులు దేశవ్యాప్తంగా అందరూ అద్భుతంగా జరుపుకుంటారు. అటువంటి శరన్నవరాత్రులు సాక్షిగా మరి ఇక్కడ ఈ ప్రభుత్వం చాలా రకాల ఆంక్షలు విధించింది. మండపాలు పెట్టుకోవద్దంటది, లేకపోతే సమయం ఆంక్షలు, లేదంటే డీజే పెట్టద్దు. బతుకమ్మ ఆడేటప్పుడు కూడా డీజే సౌండ్స్ లేకుండా కానీ, స్పీకర్లో పాటలు లేకుండా ఆడే వాళ్ళందరూ ఎలా ఆడతారు? సో రకరకాల సమస్యలు ఉన్నాయి. దీని మీద మాట్లాడడానికి చీకోటి ప్రవీణ్ గారు మనతో పాటు ఉన్నారు. జై భవానీ అన్న. జై భవానీ, జై శ్రీరామ్. చెప్పండి, ఏంటి పరిస్థితి? తెలంగాణలో ఏం జరుగుతోంది కాంగ్రెస్ పాలనలో? అంటే మనం చూసాము, బోనాలు చూస్తే అక్కడ ఒక రకమైనటువంటి కిరికిరే. ఆ తర్వాత వినాయక చవితి మళ్ళీ అదే, అంటే బతిమ్లాడి ఒక పిఎస్ల చుట్టూ అప్లికేషన్ లెటర్లు పట్టుకొని చాలాసార్లు తిరుగుతే గానీ పర్మిషన్లు రానటువంటి పరిస్థితి. దానికి కూడా ఎవరైనా కొద్దిపాటి ఇన్ఫ్లుయెన్స్ ఉంటేనే అది సాధ్యమవుతుంది. ఆ తర్వాత ఇప్పుడు చూస్తే బతుకమ్మ పండుగకు మళ్ళీ డీజే సౌండ్స్ ఉండొద్దు, మండపాలు పెట్టుకోవద్దు అని మరొక్కసారి ఆంక్షలు విధిస్తా ఉన్నారు. అసలు తెలంగాణలో దసరా, శరన్నవరాత్రులు ఊరూర పల్లెటూరులో ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా జరుపుకుంటా ఉంటారు. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించినటువంటి పండుగ బతుకమ్మ పండుగ. మీరేం మాట్లాడతారు దీని గురించి? మీరేం చెప్తారు? ఇప్పుడు ఇది కాంగ్రెస్ పాలన లేదమ్మా, కాంగ్రెస్ పాలన ఉంది. అంటే ఖాన్ల చేతిలో ఉన్న పాలన ఇది. ఈ హిందూ వ్యతిరేక పాలన ఏమన్నా ఉందంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన. దరిద్రానికి ఓటేసినామని ఇవాళ కాంగ్రెస్ ఓటేసిన ప్రతి ఒక్కరు కూడా బాధపడే పరిస్థితి ఉంది. ముఖ్యంగా హిందువులు బాధపడే పరిస్థితి ఉంది. పండుగలు, ఇది మా దేశం, హిందూ దేశం. పండుగలు మేము ప్రశాంతంగా చేసుకుంటున్నాము. మేము చేసుకునే పండుగలకి ఏవేవో రూల్స్ రెగ్యులేషన్స్ అని చెప్పి హిందుత్వాన్ని తొక్కే ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో హిందుత్వం మూలన పడే అవకాశం ఉంది. హిందూ సోదరులందరూ మేల్కోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కొత్తగా ఎవ్రీ ఇయర్ బతుకమ్మ చాలా బ్రహ్మాండంగా జరిగేది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా బాగా చేసేవాళ్ళు. నేను ఎప్పుడు బీఆర్ఎస్ ని విమర్శిస్తా, అయినా కూడా పండుగల విషయానికి వచ్చే వరకు వాళ్ళు ఇబ్బంది పెట్టేటోళ్ళు కాదు. అట్లాంటిది ఇవాళ కాంగ్రెస్ కంప్లీట్ గా హిందూ వ్యతిరేక పార్టీ ఏదన్నా ఉందంటే కాంగ్రెస్ పార్టీ అలా బిహేవ్ చేస్తున్నారు. నేను ఒక బీజేపీ నాయకుడు లెక్క మాట్లాడతలేను, నేను ఒక హిందూవాదిగా మాట్లాడుతున్నా. కొత్తగా ఇప్పుడు బతుకమ్మలకి డీజే పర్మిషన్ అవును పెట్టుకుంటాం, ఎందుకు, ఏం ప్రాబ్లం ఏంది? ఏమనంటే సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, మరి మీరు అన్ని సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం చేస్తుర్రా? చేస్తలేరు కదా. మరి ఇవాళ సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం చేస్తే మరి ఏ ఒక్క మస్జిద్ పైన కూడా కుంగీలు ఉండొద్దు, మరి లోపల చదువుకోవాలి. మరి దాన్ని మేము సహకరిస్తున్నాం కదా. నేను ముస్లిం సోదరులకు వ్యతిరేకంగా మాట్లాడతలే, మేము రూల్స్ మాట్లాడితే మేము కూడా రూల్స్ మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా రోడ్డు మీద ఉన్నటువంటి గుళ్ళు గాని, మసీదులు గాని, చర్చిల గురించి మాట్లాడారు తప్ప డీజే పెట్టుకోవద్దని గాని, లేకపోతే మండపాలు పెట్టుకోవద్దని గాని, ఫెస్టివల్ అకేషన్స్ లో స్పెసిఫిక్ గా జీవో ఏం లేదు. ఏదైనా ఫెస్టివల్స్ లో సవరణ చేయాల్సిన పని ప్రభుత్వాన్ని. ఎవరైతే ప్రజలు ఏది కోరుకుంటారో అది చేయాల్సిన పని ప్రభుత్వాన్ని. మీరు ప్రజలపై అజమాషి చేయొద్దు, ప్రజలు మీపై చేయాలి. మీరు ప్రజలకు పని చేయాలి, మీరు ప్రజలకు యాంటీగా పని చేయొద్దు. ఇవాళ హిందువులకు యాంటీగా పని చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఇవాళ హిందూ సంఘాలన్నీ కూడా ఖండిస్తున్నాయి. ఇవాళ నాకు ఇప్పుడు నేను వచ్చి కూర్చుంటే ఒక 10 మండపాలలో వచ్చి కంప్లైంట్ చేస్తారు, సౌండ్ పెట్టనిస్తలేరు, పర్మిషన్లను పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారు, బెదిరిస్తున్నారు, అరెస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారు. కేసులకు భయపడే రోజులు పోయినాయి. రేవంత్ రెడ్డి సర్కార్ కేసులకు ఎవరు భయపడి, అలా మేము హిందూయిజం కి వచ్చినామంటే ప్రాణాలకు తెగించి వచ్చినాం. హిందుత్వం కాపాడుకోనికి మేము ప్రాణాలు ఇయ్యనికి కూడా రెడీ, తీయనికి కూడా రెడీ. దానికి ఇబ్బంది లేదు. ఈ కేసులు అని చెప్పి మా హిందువులని బెదిరించే ప్రయత్నం మీరు మానుకోవాలి. ఎవరైనా హిందూ సోదరులకు చెప్తా ప్రశాంతంగా చేసుకోండి, గట్టిగా పెట్టుకోండి. 7 కేసులు అయితే ధర్మరక్ష సంస్థ మీకు అండగా ఉంది, చీకోటి ప్రవీణ్ అండగా ఉన్నాడు. ఏమన్నా అయితే కేసులు కానీ చూసుకుందాం, కోర్టులు ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. పండుగలు గట్టిగా చేసుకోండి, డీజేలు పెట్టుకోండి. డీజేలు అంటే ఇప్పుడు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మాతా జాగరణలు అవుతాయి, చౌకీలు అవుతాయి, అక్కడ భక్తి పాటలు పెడతారు. భక్తి పాటలు పెడితే కూడా మీరు ఆబ్జెక్షన్ చేసి పర్మిషన్ల పేరుతో హింస పెట్టే ప్రయత్నం చేస్తే మాత్రం తస్మాత్ జాగ్రత్త. ఈడ ఊరుకునే పరిస్థితి లేదు. మరి అందరు లక్షలాది కోట్లాది హిందువులు రోడ్డుపైకి వస్తే మాత్రం ఈ గవర్నమెంట్ ఏం తట్టుకోలేదు.
ముఖ్యంగా ఆ, రేవంత్ రెడ్డి గారు గతంలో చెప్పినారు, నేను పూజలు బాగా చేస్తా, హోమాలు చేస్తా, అంటే గుండెల్లో ఉండాలి దైవం, దైవం అనేది, దైవత్వం అనేది అని చెప్పి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఇదే ముఖ్యమంత్రి స్థానంలోనే మాట్లాడారు. అసలు రీజన్ ఏంటి? వీళ్ళకంటే పండగలు జరపడం ఇష్టం లేదని అనుకుంటున్నారా, లేకపోతే కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? ఏముంటాయి, ఎంఐఎం తొత్తులు. ఎంఐఎం పార్టీ సంకల్ నాకే పార్టీ ఏదో ఉందంటే బీఆర్ఎస్ పార్టీ సేమ్ అదే, సేమ్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇప్పుడు మీకు సెంట్రల్ కాంగ్రెస్ కూడా మొత్తం యాంటీ హిందూ. అయోధ్య రాముడిపై కామెంట్, హిందుత్వంపై కామెంట్, ఏమైనా హిందువులపై ఎయిడ్స్ వచ్చే పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. హిందువులను దొక్కే ప్రయత్నం చేస్తారు. ఈడ లోకల్ గా తెలంగాణకు వచ్చే వరకు ఎంతసేపు ఓవైసీ కనసాగల్లో నడిచే పార్టీ. ఎవరు రేవంత్ రెడ్డి ఉండని, సీఎం ఎవరన్నా ఉండని, కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎంఐఎం తొత్తులు. సో వాళ్ళకి ఇష్టం ఉండదు ఎంఐఎం వాళ్ళకి. ముఖ్యంగా హోల్ సిటీలో ఇప్పుడు ఇక్కడ సోదరుడు వచ్చినాడు అఫ్జల్ గంజ్ లో 150 పర్మిషన్లు అడుగుతారు. రేపు ఆయన చౌకీ ప్రోగ్రామ్ జాగరణ ఉంది. ఎందుకు ఎప్పుడు తీసుకుంది ఇప్పుడు కొత్తగా? ఎందుకు మీకు ఎప్పుడు తీసుకుంది? ఇప్పుడు అవసరం లేదు కదా. అమ్మవారి ప్రోగ్రాము లోక కళ్యాణంకి చేసే ప్రోగ్రామ్ ఇది. దానికి ఎవరు ఆపనీకి లేదు, ఆపే హక్కు లేదు. హిందువులు తిరగబడితే మాత్రం తట్టుకోలేరు. డెఫినెట్ గా హిందూ సోదరులందరూ ప్రశాంతంగా శాంతియుతంగా మీరు ప్రోగ్రామ్స్ చేయండి, మాతా జాగరణలు చేయండి, మాతా చౌకీ చేయండి, పూజలు చేయండి, బ్రహ్మాండంగా ప్రతి ఏడాది ఎట్లా చేస్తారో అట్లా చేయండి. ఎవరన్నా వచ్చి ఆపితే మాత్రం డెఫినెట్ గా తిరగబడతాం. కేంద్రంలో ఉన్నది బీజేపీ. ముఖ్యంగా హిందూయిజాన్ని కాపాడడానికి వచ్చాము అని చెప్పి బీజేపీ అందరూ కూడా చెప్తా ఉంటారు. తెలంగాణ విషయానికి వస్తే బండి సంజయ్ గారు, లేకపోతే మన మీరు చీకోటి ప్రవీణ్ అంటే మీరు, అండ్ అలాగే రాజా సింగ్ గారు, ముఖ్యంగా ముగ్గురు తప్పితే అంటే బీజేపీలో ఇటువంటి సంఘటనలు వచ్చినప్పుడు, అంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, ఇటువంటి ఆంక్షల్ని ఎందుకు బీజేపీ గట్టిగా ఫైట్ చేయట్లేదు? బీజేపీ తరపున ఎందుకు భయపడాల్సి వస్తుంది? అందరు కూడా సైలెంట్ అయిపోయారు. ముఖ్యంగా ఇప్పుడు మిగతా నాయకులు ఎవరు కూడా దీని పట్ల వాయిస్ గానీ ఏమి ఇవ్వట్లేదు. కేంద్రంలో నుంచి ఒక రాష్ట్రానికి రావాల్సినటువంటి అంటే ఒక ఫోన్ కాల్ కానీ, లేకపోతే ఎవరిని ఇబ్బంది పెట్టొద్దని కానీ, ఎటువంటి సెంట్రల్ హోమ్ అఫైర్స్ చూసుకున్నట్టయితే బండి సంజయ్ గారే ఉన్నారు. కానీ ఎందుకు ఇవన్నీ కూడా ప్రజల తరపున మేము నిలబడాలి కదా? డెఫినెట్ గా బీజేపీ ప్రజల పక్షంగానే ఉంటది, ముఖ్యంగా హిందువుల పక్షంగా ఉంటది. ఈ విషయం నేను డెఫినెట్ గా బండి సంజయ్ గారి దృష్టికి వాళ్ళ తీసుకెళ్తాను, వారిని మాట్లాడమని చెప్పడం జరుగుతుంది. డెఫినెట్ గా సంజయ్ అన్న దీనికి తగు యాక్షన్ సెంట్రల్ తరఫున డెఫినెట్ గా యాక్షన్ తీసుకుంటారు. హిందువులని, హిందూ పండుగలను తొక్కే ప్రయత్నం చేస్తే ఎవరిని కూడా సహించదు బీజేపీ పార్టీ. వేరే మతాలకు కూడా రెస్పెక్ట్ ఇస్తూ ముఖ్యంగా హిందువులని తొక్కే ప్రయత్నం చేస్తే మాత్రం సహించే పరిస్థితి ఉండదు. డెఫినెట్ గా సంజయ్ అన్న దృష్టికి తీసుకెళ్తాం, దీనిపై ఇమీడియట్ గా మాట్లాడమని చెప్పడం జరుగుతుంది. సో నేను ఒకటే రిక్వెస్ట్, మేము శాంతియుతంగా ఉంటాం, శాంతియుతంగా చేస్తాం. ఎవ్రీ ఇయర్ ఎట్లా ప్రోగ్రామ్ చేస్తున్నాం అట్లానే చేస్తున్నాము. ఎక్స్ట్రాలు చేస్తే మీరు కేసులు పెట్టుకోండి, ఎవరన్నా న్యూసెన్స్ చేస్తే కేసులు పెట్టుకోండి. న్యూసెన్స్ కాదు కదా, పూజలు న్యూసెన్స్ ఎందుకైతుంది? ఇవాళ ఎవ్వరు ఏ మండపం పెట్టినా, అమ్మవారు పెట్టినా మొత్తం ప్రపంచ శాంతికి, లోక కళ్యాణానికి చేస్తారు. ఇక్కడ దానికి వచ్చేది ఏం లేదు దానికి. సో మీరు కోఆపరేట్ చేయాల్సిన బాధ్యత మీపై ఉంది. ప్రజలకి అభిష్టంగా ఈ గవర్నమెంట్ నడుచుకోవాలి. ప్రజలకి వ్యతిరేకంగా నడుచుకుంటే మాత్రం బీఆర్ఎస్ పని ఎట్లయిందో మీరు పాతాళానికి తొక్కుతారు. ఇదే హిందూ ప్రజలు తొక్కుతారు అని చెప్పి సందర్భం. हमारा भाई है इधर अफजलगंज में गजानंद यादव है, बहुत सालों से इन्हों भी माता जागरण करता है, मंडप नवरात्रि बहुत बहुत बढ़िया तरीके से करता है. उनको भी पुलिस वाले तंग कर रहे हैं. ये क्या तंग कर रहे हैं मैं पूछ रहा हूँ. मेरे को देखिए सर, हम लोग ये पिछले 24 साल से माँ भवानी का विशाल जागरण करते आ रहे हैं, बट इन दिनों क्या होगा, ये लोग बुलाकर क्या कर रहे हैं, हमें परमिशन के लिए मना करे. पहले बच्चों को यहाँ से वहां से यहाँ परमिशन के लिए भी जाए. यानी हम लोग परमिशन ला चुके हैं. लाने के बाद अभी क्या बोल रहे हैं, आप लोग डीजे नहीं लगाना, ये नहीं लगाना. मैं आपसे पूछना चाहता हूँ, जागरण का मतलब क्या होता है? आप सारे डिपार्टमेंट हो, आप जितने भी ऑफिशियल्स हैं, मैं आपसे ये पूछना चाहता हूँ, जागरण का मतलब क्या है? जागरण का मतलब होता है सभी पब्लिक को एक धार्मिक रास्ता बताना, और जो भी हम जो पॉजिटिव काम करते हैं, हमारे बच्चों को अच्छी शिक्षा देना, हम इसके प्रति जागृत किया जाता है जागरण में. ना कि कोई न्यूसेंस होता है, ना कोई गलत काम होता है, ना कोई बंडमबाजी होती है जैसे कि कोई और धर्म में भी होता है. हमारे पास वैसा नहीं होता है. फिर भी उसके बावजूद आप लोग सिर्फ डिपार्टमेंट, हम हिंदुओं को ही हमारे फेस्टिवल पर ही टारगेट करते हैं. हम यही चाहते हैं, हमारे जो भी धार्मिक कार्यक्रम होते हैं, आप कहीं पर भी कोई भी धार्मिक कार्यक्रम ले लीजिए, बहुत शांतिपूर्वक और एक पॉजिटिव मैसेज जाता है समाज में. रात भर लोग जाग कर माता रानी का स्मरण करते हैं और यही आशीर्वाद मांगते हैं कि सारे लोग सुख शांति से रहे. बट उसके लिए भी आप इसमें विघ्न डाल रहे हैं.
अरे आप डीजे नहीं बजाना, ये नहीं करना, वो नहीं करना, क्या गलत कर रहे हैं, मैं यही पूछना चाहता हूँ। और डिपार्टमेंट से हम लोग यही चाहते हैं, आज हम प्रवीण साहब के पास आए, इनके पास भी हम यही कंप्लेंट लेकर आए कि आप लोग बड़े लोग हैं, आप लोग हमारी रक्षा करिए, नहीं तो ऐसा हो जाएगा आने वाले दिनों में हम पूजा पाठ तो क्या, हम तिलक बोट्टू लगाना भी हम लोग भूल जाएंगे। अगर इसी तरह रहा, हम लोगों को ये लोग कमजोर और करते ही जा रहे हैं और हमें एकजुट होकर इसी के लिए लड़ना है। लड़ने का क्या है, हम तो यही समाधान मांगते हैं, हमें हमारे कार्यक्रम, धार्मिक कार्यक्रम आप शांतिपूर्वक करने दीजिए। डिपार्टमेंट से यही रिक्वेस्ट है हमारी। हम शांतिपूर्वक करेंगे, अगर लड़ना जरूरत पड़े तो लड़ना भी आएगा हमारे को, लेकिन हम लड़ना नहीं चाह रहे, हम शांतिपूर्वक, हमारा धर्म शांतिपूर्वक सिखाया, लेकिन धर्म ये भी सिखाया जो धर्म पे आते हैं उनको कैसा निकालना बोल के भी सिखाया। सो డిపార్ట్మెంట్ ఒకటే మనవి చేస్తున్నా, ఇబ్బంది హిందూ సోదరులకు ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టొద్దు, పర్మిషన్లు ఇవ్వండి, ఎక్కడన్నా అల్లరి సంఘటనలు జరిగితే కేసులు పెట్టుకోండి, ఇబ్బంది లేదు, కానీ ఎక్కడ కూడా శాంతియుతంగా జరుగుతాయి, హిందువులు ఎవరు కూడా ఆ కయ్యానికి కాలు దూరాలని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ డిపార్ట్మెంట్ అందరికి కూడా ఇబ్బంది పెట్టొద్దని మనవి చేస్తున్నాం. విన్నారు కదా, బోనాలు అలాగే అయింది, వినాయక చవితి అలాగే అయింది. అంటే కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణలో పండగలు జరుపుకోవడానికి కూడా కొట్లాడాల్సి వస్తుందా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మార్పు కావాలి అని చెప్పి పండగలన్నీ కూడా మార్చేస్తున్నారు. సరే, చీనాని మారుస్తాను అనే వ్యాఖ్యలు చేశారు, టిఎస్ ని టీజీ చేశారు అనుకోవచ్చు, కానీ ఆఖరికి పండగలను కూడా మార్చడం ఏంటి, పద్ధతుల్ని మార్చడం ఏంటి? బతుకమ్మ ఆడాలంటే నలుగురు మహిళలు కలిసి ఒక దగ్గర ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదైనా పాట పెట్టుకోవడానికి డీజే పెట్టుకుంటారు. ముఖ్యంగా ఈ పలారం బండు లాంటి అమ్మవారు ఊరేగింపులు ముందరికి తీసుకెళ్లాలన్నా ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా భజన చేసుకుంటూ వెళ్తారు. సో దాంట్లో డీజేకి దానికి సౌండ్స్ డిస్టర్బెన్స్ కి సంబంధం లేదు. ఎవరైనా కంప్లైంట్లు ఇచ్చారా? సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా నాకు తెలిసినంత వరకు అయితే ఏం లేదు. అంటే గుడులు, రోడ్ల మధ్యలో ఏమైనా గుడులు ఉంటే ట్రాఫిక్ ఇబ్బంది అయితే అటువంటి గుళ్ళను కానీ మసీదులను కానీ సరిసమానంగా, సెక్యులర్ కంట్రీ కాబట్టి, సెక్యులర్ కంట్రీ అంటున్నాం కాబట్టి సరిసమానంగా తీసే అధికారం ఉంది అని చెప్పి ప్రభుత్వానికి సిఫార్సు చేసింది తప్ప, అంతేగాని పండగలు జరుపుకోదు, ఎటువంటి డీజేలు పెట్టద్దు, ఎటువంటి లైటింగ్స్ పెట్టద్దు, భజనలు చేయొద్దు, అమ్మవారి పాటలు పాడద్దు అంటే ఇది సరికాదు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా పండగలను చాలా అద్భుతంగా చేసింది, ఎటువంటి లోటుపాట్లు లేకుండా, ఏ మాట కామాట చెప్పుకోవాలి, చాలా అద్భుతంగా చేసింది. కానీ మీరు వచ్చినప్పటి నుంచి ఏం చేస్తున్నారో ఒకటికి 100 సార్లు వేసుకోండి మీ ప్రశ్న. అండ్ అలాగే కాంగ్రెస్ పార్టీలో కూడా ఎక్కువ అధిక శాతం ఉన్నది కూడా హిందువులే. మరి వాళ్ళైనా మాట్లాడాలి, ముందరకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మిస్ శ్రావ్య, జై భవాని.